డేటర్ ఆఫ్ బిల్డింగ్ ఏ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం, బయటికి పోదాం అనుకుంటున్నా, బట్ ప్రొకాస్టినేషన్, బద్ధకం. బట్ బద్ధకంని వదిలిపెట్టే టైం వచ్చింది. సో ఐఎమ్ ఆన్ ద రోడ్ నా. వచ్చిన రోడ్ మీదకి, కాలేజ్ దగ్గరికి వచ్చిన. ఇవాళ ఏఐఎం అనే కాలేజ్ ఉంది, అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, హన్మకొండలో. వస్తే ఇవాళ కాదు, వాళ్ళకి పిల్లలకి ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయంట. అండ్ కాలేజ్లో ఎవరు లేరు, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయని చెప్పాను. వచ్చి వేస్ట్ అయిందా అంటే వేస్ట్ టైం కాలేదు, మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంబీఏ వాళ్ళు ఇప్పుడు ఉండరు అని. సో మన ఫోకస్ ప్రస్తుతానికైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఐఏఎం నుంచి వెళ్ళి పక్కన ఇంకో కాలేజ్ ఉంటుంది, రామప్ప కాలేజ్ అని. బట్ అక్కడ కూడా ఎవరు స్టూడెంట్స్ లేరు. ఐ థింక్ కాలేజ్ లేదనుకుంటా. సో స్టూడెంట్స్ అయితే లేరు. సో ఇంకో కాలేజ్ వెతుక్కోవాలి. అండ్ మన లిస్ట్లో నుంచి 6 కాలేజెస్ అయిపోయినాయి అనుకుంటా. ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా 24 కాలేజెస్ ఏమో ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు ఇంకో డిగ్రీ కాలేజ్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే ఆదిలాబాద్ దగ్గర 2 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అనుకుంటా. సో అవి కవర్ చేస్తాయి ఇవాళ. ఫింగర్స్ క్రాస్డ్ అక్కడ ఉంటారు స్టూడెంట్స్ అనుకుంటున్నా, అండ్ పర్మిషన్ కూడా ఇస్తారు అనుకుంటున్నా. సో లెట్స్ హెడ్ దేర్. అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఏఎం కాలేజ్కి వెళ్ళినా కదా, అండ్ దాని తర్వాత స్టూడెంట్స్ ఎవరు లేకుండా. సో అట్లనే రోడ్డు మీద నుంచి వస్తుంటే మాస్టర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంది. వెళ్ళిన ప్రిన్సిపల్ని కలుద్దామని వెళ్ళి కౌంటర్కి వెళ్ళి వాళ్ళకి చెప్పిన, ఇట్లా స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ స్టార్ట్ చేస్తున్నా. సో తెలంగాణ మొత్తం ట్రావెల్ చేస్తున్నా, కేయూ యూనివర్సిటీ తిరిగిన, అన్ని పెద్ద పెద్ద కాలేజీలు తిరిగిన. సో నాకేం లేదు, జస్ట్ 5 minutesలో పని అయిపోతుంది. రండగా స్ప్రెడ్ చేయాలి క్లాస్లో. సో నేను ప్రిన్సిపల్ని కలవాలి అంటే వాళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అండ్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ కాలేజ్లో ఇది ఎంకరేజ్ చేయరంట. అంటే ఎంకరేజ్ చేయరంటే మరి ఎంటర్ప్రీనర్స్ ఎంకరేజ్ చేయరా, లేకపోతే నేను చేసే పనిని ఎంకరేజ్ చేయరా, నాకు అర్థం కాదు. ఆడ ఏమాత్రం ఉండబుద్ధి కాలే, వచ్చేసినాం మళ్ళీ వేరే కాలేజ్కి. కాకతీయ యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది, ఇది కూడా డిగ్రీ అండ్ పీజీది. సో వచ్చిన పిల్లలందరూ బయటనే ఉన్నారు. సో ప్రిన్సిపల్ని కలుద్దామని వెళ్తే ప్రిన్సిపల్ క్లాస్లో ఉందంట. సో వెయిట్ చేస్తున్నా, వచ్చి ఏమవుతుందో. కనీసం ఇక్కడ నా ఆపర్చునిటీ వస్తే. ఇవాళ మాస్టర్ జీ కాలేజ్కి వెళ్ళినా కదా, అక్కడ వాళ్ళు నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయన్నారు. సో కాకతీయ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉంది, డిగ్రీ ఆర్ట్స్ అండ్ పీజీ కాలేజ్ ఉంది. అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్తే బయట చాలామంది ఉన్నారు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన, మేడంని కలిసిన. మేడం బాగుందండి, అండ్ బట్ క్లాస్లోకి వెళ్దామంటే అందరికీ క్లాస్లో ఎవరు లేరంట. నేను ఇక్కడికి వచ్చేసరికి 1 o'clock అయింది, 1:30 అయింది. సో వాళ్ళ కాలేజ్ 3 వరకు ఉంటుంది, యూనివర్సిటీలో కాలేజ్. సో మేబీ రేపు రమ్మన్నారు, మేబీ రేపు వెళ్తా. సో రేపు కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్కి వెళ్తా. అండ్ దెన్ అక్కడ తొందరనే పని కొట్టుకొని నేను వాగ్దేవ్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇది 10 daysలో ఫస్ట్ టైం కాలేజ్కి వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేయడం. బట్ ఇట్స్ ఓకే. అందరికీ నాట్ ఎవ్రీవన్ ఈజ్ అలైన్డ్ విత్ వాట్ యూ వాంట్ టు డూ. సో ఇట్స్ ఓకే, యాక్సెప్ట్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. ఇలాంటి చాలానే జరుగుతాయి, బట్ వీ హ్యావ్ టు ఫేస్ అండ్ మూవ్ ఆన్. ఇంకా మనం చేసి చాలా ఉన్నది.
తిరిగే కాలేజీలు చాలా ఉన్నాయి, చేసేది చాలా ఉన్నాయి. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను తీసుకునే డిసిషన్ కరెక్టేనా, అసలు నేను పోయే పాత్ కరెక్టేనా అని. బట్ ఏ ఎంటర్ప్రెన్యూర్కైనా స్టార్ట్ చేసే ముందు ఇలానే ఉంటుంది. తెలియదు ఎవరికి తెలియదు అసలు ఏ బిజినెస్ నడుస్తుంది, ఏ బిజినెస్ నడదని. నువ్వు ఎంత మంచిగా మార్కెట్ ఫిట్ ఎత్తుక్కున్నా, ఎంత మంచిగా నువ్వు ప్లానింగ్ చేసుకున్నా, ఎగ్జిక్యూషన్ చేసినా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నోబడీ నోస్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. మా చేతిలో ఏది ఉందో అది మాత్రమే చేయాలి. నా చేతిలో ఎండ్ దాకా పని చేయాలి అండ్ పని చేస్తా ఖచ్చితంగా. అండ్ రిజల్ట్స్ వస్తాయి. అబ్బాయి ఐఎమ్ ఆప్టిమిస్టిక్, టచ్ వుడ్. ఇంకా నాకు చాలా సిటీలు ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. ఇంకా సంవత్సరం ఉంది. సంవత్సరం కన్సిస్టెంట్గా ప్రతిరోజు కాలేజీలోకి విజిట్ అయ్యి అవేర్నెస్ స్ప్రెడ్ చేశాను. నేను అండ్ నాలాంటి చాలామంది ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి మస్తు హెల్ప్ అవుతుంది. మన బ్రాండ్ గ్రో అయితే జస్ట్ క్లోతింగ్ బ్రాండ్లతోనే ఆగిపోదు, ఇంకా చాలా ఉన్నాయి మైండ్లో అండ్ పేపర్ మీద కూడా. అండ్ ఈ క్లాతింగ్ బ్రాండ్ నా యాక్చువల్ బిజినెస్ కాదు అసలు. ఈ క్లాతింగ్ బ్రాండ్ అలాంటి ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ స్టార్ట్ చేయడానికి జస్ట్. సో ఈ ఖచ్చితంగా 1.5 year తర్వాత నేను ఖచ్చితంగా నా స్టార్టప్ని స్టార్ట్ చేస్తాను. ఇది నా స్టార్టప్ కాదు, ఇది జస్ట్ ఎకోసిస్టమ్ని స్టార్ట్ చేయడానికి అండ్ ఫండింగ్ రేజ్ చేయడానికి, బూట్ స్టార్ట్ చేయడానికి. నా ఒక్కని బూట్ స్ట్రాప్ కాదు, నాలాంటి చాలామందిని బూట్ స్టార్ట్ అయిపోయడానికి. అండ్ మన కమ్యూనిటీ కొంచెం మంచిగా పెరిగింది అనుకోండి, మంచిగా పెరుగుతుంది. ఎట్లయినా మన కమ్యూనిటీ చాలా మంచిగా పెంచుతాం. తర్వాత ప్రతి ఎంటర్ప్రెన్యూర్స్కి చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి, ఎంటర్ప్రెన్యూర్ కావాలి, వాళ్ళ బిజినెస్ చేయాలని కదా. అలాంటి వాళ్ళకి మన కమ్యూనిటీ చాలా హెల్ప్ అవుతుంది. నార్మల్గా ఏ స్టార్ట్అప్ స్టార్ట్ చేయడానికన్నా బూట్ స్ట్రాప్ వేస్తారు. ఈ బూట్ స్ట్రాప్ వేయడానికి ఫండింగ్ కోసం లేకపోతే బ్యాంకుల దగ్గర, ఇన్వెస్టర్ల దగ్గర ఫండింగ్ తీసుకుంటారు. బట్ నేను ఎందుకో అన్కన్వెన్షనల్గా స్టెప్ తీసుకున్నా. అసలు నాకు అడను, మీ అందరి మీద ట్రస్ట్ ఉన్నది. సో దాట్ ఫస్ట్ బూట్ స్ట్రాప్ వేసే ముందు మన కమ్యూనిటీ గ్రో చేసుకోవాలని అనుకుంటున్నా. సో ఇవన్నీ నా పేర్ల మన కమ్యూనిటీ చాలా పెద్దగా అవుతుంది. అండ్ చాలామంది హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారు. చాలామంది మన బ్రాండ్ని విజిట్ చేస్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ నాకు సేల్స్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జర్నీలో మీరు కూడా పార్ట్ తీసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, మేబీ ఇప్పుడు కాకపోయినా మేబీ ఫ్యూచర్లో ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా. మీరు కాకపోయినా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా, సో దాట్ అసలు మేము ఫండింగ్ లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా స్టార్ట్ చేసినామో చూపించడానికి. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్, యాక్చువల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఇట్ బిగ్ ఫ్రమ్ జీరో. చాలామంది చేసిండ్రు అట్లా, ఐఎమ్ నాట్ అలోన్. సో మనం చేయాల్సింది ఒకటే పని, జస్ట్ వాచ్, లెర్న్, రిన్స్, రిపీట్. అంతే. అండ్ కన్సిస్టెంట్గా, చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. మళ్ళీ ఒకసారి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ I will see you tomorrow. Until then, take care.